నమస్కారం. శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాలను తణుకు రామకృష్ణ సేవా సమితిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పేడుకు చెందిన వ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామివారి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన ధర్మం ఉన్నదన్నారు. ప్రపంచంలో మన భారతదేశం అన్నిటికంటే గొప్పదని చక్కగా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. ఎందుకు గొప్పది అని అంటే ఎంతో మంది సాధు మహాత్ములు ఉన్నారు. మనం అలాంటి సోమనాథ స్వామీజీ లాంటి మన గురువు లాంటి వాడు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్నో దివ్యమైన నదులు ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు క్షేత్రాలు ఉన్నాయి, తిరుమల కాళహస్తి ఇట్లాంటి. కాబట్టి ఇన్ని సాధు మహాత్ములు ఉన్నారు, మీలాంటి భక్తులు ఉన్నారు. కాబట్టి మన భారతదేశం ప్రపంచంలోనే గొప్పది అని చాలా మంది చెప్తూ ఉన్నారు అన్నమాట. బోరన్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బూన్. భారతదేశంలో మనం జన్మించడమే మలయాళ స్వరం మనకి ఇచ్చిన వరమని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీ బిడ్డల్ని హిందూ చక్కగా భక్తులుగా, హిందూ దేవతలుగా, హిందూ దేవులుగా తయారు చేసి లోకానికి అందించడం అనేది మీ కర్తవ్యం అన్నమాట. అందుకని చక్కగా మీరు మీ పిల్లలందరినీ కూడా దైవ మార్గాన్ని వదలకుండా ధన్యులు కావాలి అనేది గీతాచార్యుల యొక్క ఆదేశం అన్నమాట. సర్వుడు సద్గురు భగవాన్ ఈస్ ది బెస్ట్ డీడ్ ఇన్ ద హోల్ వరల్డ్. గురువులకి వ్యాసాశ్రమానికి సేవ చేయడం అనేది ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదన్నమాట. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. నేల విడిచి సాము అనే నానుడికి అక్షరాలు నిజం చేస్తున్నాడు. విద్యార్థికుడైన ఆ యువకుడు తాడేపల్లిగూడెం మండలం ఆరుల గ్రామ మాజీ సర్పంచ్ మాకరాజు సతీష్ కుమారుడు మాకరాజు హేమంత్ వర్మ ఫుడ్ ప్రాసెసింగ్లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. మట్టి లేకుండా సాంకేతికతతో సేంద్రీయ వ్యవసాయం చేయవచ్చునని నిరూపిస్తున్నారు. తన స్వగ్రామంలోనే దీనికి సంబంధించి నూతనంగా నిర్మించిన ఫ్రేమ్లీ హైడ్రోపోనిక్ ప్లాంట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వా రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండించే ఈ ఉత్పత్తుల వలన ప్రజారోగ్యానికి భద్రత లభిస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సాగుకు శ్రీకారం చుట్టారు. వినూత్న రీతిలో విస్తుగొలిపేలా ఉన్న ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎంపీపీ పొనుకుమాటి శేషులత, గొర్రెల శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జయంతి వేడుకలు తాడేపల్లిగూడెంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని డిఎస్ చెరువు సమీపంలో గల మందిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. పుట్ట పూజ, బాబా సంకీర్తనలు, సామూహిక వ్రతాలు, అన్నప్రసాద వితరణ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల 26వ తేదీన జరగనున్న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డైమండ్ జూబ్లీ ఉత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు ఆదివారం పరిశీలించారు. ఈ ఉత్సవాలు జరిగే స్థానిక ఐ లవ్ యూ పార్కు వద్ద మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ టి కృష్ణవేణి తదితరులతో ఈ ఉత్సవ ఏర్పాట్లపై చర్చించి మాట్లాడారు. ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల చరిత్ర ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సేవా భావన సమాజ అభివృద్ధికి పునాది అని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సత్యసాయి సేవా సమాజం ఆల్కాట్ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన బాబా జయంతి వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సత్యసాయి సేవా స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతితో తమ వంతు పాత్ర నిర్వర్తించాలని సూచించారు. ఈ సేవా సంస్థ వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు. తొలుత సత్యసాయి బాబా చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భక్తులతో కలిసి కలెక్టర్ భజనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ ప్రతినిధులు, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉండ్రాజుల మండల మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను వేలువెను గ్రామంలో ఆదివారం నిర్వహించి సేవలందించారు.
ఇందులో భాగంగా సంస్థ సభ్యురాలు పనితిని పార్వతి ఆర్థిక సహకారంతో శీతాకాలంలో ఉండే చలి నుంచి రక్షణిచ్చే దుప్పట్లను 100 మంది నిరుపేద వృద్ధులకు పంచిపెట్టి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు కటాది సిద్ధార్థరాజు మాట్లాడుతూ సత్యసాయి అందించిన సేవలను వివరించారు. మన సత్యసాయిబాబు గారి సంస్థ దానికి మా సంస్థ సభ్యురాలు పనిదిన పార్వతి గారు లాస్ట్ సెక్రటరీగా పనిచేశారు. ఆవిడ యొక్క ఆర్థిక సాయంతో ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆవిడ వేలువెన్ను ఈరోజు వేలువెన్ను గ్రామంలోనే సత్యసాయిబాబా గుడి వద్ద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఇది వచ్చి శీతాకాలం ఉద్దేశంతో వృద్ధులకి చలికాలం ఉద్దేశంతో 100 మంది వృద్ధులందరికీ కూడా ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం కార్యక్రమం జరుగుతుందండి. ఆవిడ లాస్ట్ ఇయర్ మా సంస్థ తరఫున సెక్రటరీగా కూడా పనిచేశారు. ఈ సంస్థ మెయిన్ సభ్యులందరూ కూడా చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, కోచ్ గారు అందరూ కూడా మా సభ్యులందరూ కూడా ఉండదూరం మండలం తరఫున అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగిందండి. అలా ఇంకా ఈ కార్యక్రమంలో మానవతా సీనియర్ నాయకులు తాతిని వెంకట కృష్ణారావు, వెలిచేటి బోసు, ఉప్పలపాటి శ్రీనివాస్, ఐశెట్టి విజయరాజు, మట్టపత్తి భువన్ కుమార్లు పాల్గొన్నారు. గోపాల్పురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామ బాలికల హాస్టల్కు హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ, బొలిన గంగరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు, విజయవాడకు చెందిన దుత్తా నర్మదల ఆధ్వర్యంలో టేబుల్ టాప్ కుట్టు మిషన్ను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కావలిపురపు బాలకృష్ణ మాట్లాడుతూ ఇదే హైస్కూల్లో చదివిన విద్యార్థుల్లో 75% మంది ఈ హాస్టల్లోనే ఉంటూ విద్యాభివృద్ధిని సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రసాద్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అలాగే 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి సాంప్రదాయబద్ధంగా ఆలయానికి ఆహ్వానించారు. వేద పండితులు ఆలయ చరిత్ర, కీర్తి, విశిష్టతలను వివరించి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం విజయానంద్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి, పూజా విధుల నిర్వహణకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి పూజలు చేయడం తనకు ఎంతో ఆనందం కలిగిందని, విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈయన వెంట అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ రాహుల్ మీనా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు, తహసీల్దార్ సిహెచ్ విద్యాపతి, పలు శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా సేవలు సమాజానికి అమూల్యమైనవని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం పట్టణంలోని మహిపాల వీధిలో ఉన్న సత్యసాయి సేవా మందిరంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న ఉచిత విద్య, వైద్యం, త్రాగునీటి సేవలు అద్భుతమైనవని అభినందించారు. బాబా చెప్పిన వసుదైవ కుటుంబం అనే సిద్ధాంతం శాశ్వతమైందని గుర్తు చేశారు. అలాగే నిస్వార్థ సేవ, కరుణ, నిజాయితీ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ఓం త్రయంబకవర్ధనం
भगवान श्री सत्साय ग्रहण सर्वे जना सुखिनो भवन्तु सर्वदा सत्य देवाय धीमहि तन्नः सर्व प्रचोदयात् ओम सर्व प्रचोदयात् ओम साईश्वराय विद्महे सत्य Prime Minister of India along with the Honorable CM garu Satsai Baba అక్కడ అనంతపూర్లో పుట్టపర్తిలో సో అన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ద ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ సో ఇట్ హాస్ టు బి స్టేట్ ఫంక్షన్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఆ జియో కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గవర్నమెంట్ ఫంక్షన్స్ అందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మండలంలో అండ్ కాన్స్టిట్యుయెన్సీలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ సో సాయిబాబా గారి యొక్క టోటల్ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అనేది బెస్ట్ ప్రాక్టీసెస్ చేశారు, సర్వీసెస్ చేశారు అనేది సో అవన్నీ కూడా క్లియర్ గా మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ సర్వీస్ అండి. సో సాక్రిఫైసెస్ అలాంగ్ విత్ సర్వీస్ సో ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఆ సరౌండింగ్ ఏరియాస్ పుట్టపడితే అనంతపూర్లో వాటర్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాళ్ళు చేసిన సర్వీసెస్ అన్ని కూడా అవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి. దాన్ని ఒక ఎగ్జాంపులరీగా తీసుకొని సో ఎవ్రీవన్ హ్యాస్ టు బి ఫాలోయింగ్ ది సేమ్ పాత్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పెక్ట్ దీస్ ఇక్కడ మన జిల్లాలో ఉన్న ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇలా అన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎక్స్పెక్ట్ సమితీస్ ఉన్నాయి. సో సమితీస్ అందరూ కూడా ఐ థింక్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ అట్లీస్ట్ ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ సో ఇలాంటి గ్యాదరింగ్స్ ఉంటే డెఫినెట్ గా దెర్ విల్ బి చేంజ్ ఇన్ సొసైటీ. సో ఇందులో భాగంగా ట్రై టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఈ కార్యక్రమంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కొత్త మాధవి, కలెక్టరేట్ అధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు, సేవా మందిరం కన్వీనర్ ఎన్ సుబ్బారావులు పాల్గొన్నారు. వార్తల గురించి ముందు ముఖ్యాంశాలు మరోసారి. నరసాపురం నియోజకవర్గ సమస్యలను పార్లమెంట్లో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తా భీమవరంలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆందోళన చెందుతున్న పశ్చిమ గోదావరి జిల్లా అన్నదాతలు. పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి దోహదపడుతున్న సత్యసాయి సేవా సమితి సేవలు తణుకులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. 150 మందికి ఉచిత వైద్య సేవలు అందించిన తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ కృతజ్ఞతలు తెలుపుకున్న లబ్ధిదారులు. మట్టి లేకుండా సేంద్రీయ వ్యవసాయం చేయొచ్చని ఆచరణతో నిరూపించిన ఆరుల గ్రామ ఇంజనీర్ హేమంత్ వర్మ. నిడదవోలు డైమండ్ జూబ్లీ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు. సమాజ అభివృద్ధికి పునాదిగా ఉంటున్న నిజమైన ప్రజాసేవా కార్యక్రమాలు స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.